చాలామంది ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా తలెత్తుతాయి. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు సుఖశాంతులే కరువైపోతాయి. ఈ విధంగా ఉన్నప్పుడు చాలామంది చేసే పని ఇంటికి దిష్టి యంత్రాలు కట్టడం లేదా దిష్టి గుమ్మడికాయలు కట్టడం. ఇవన్నీ చేసినా కూడా చాలామందికి ఎలాంటి ప్రయోజనము కనిపించదు. మరి అటువంటి పరిస్థితుల్లో మీరు చేయవలసింది ఒక్కటే. మీరు ఒక చిన్న పని చేయండి. ఒక పావు కిలో స్ఫటికను తెచ్చుకోండి. ఇది మీకు పూజా సామాగ్రి స్టోర్స్లో దొరుకుతుంది. ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, స్ఫటిక అంటే పటిక బెల్లం కాదు. ఇది అసలు తినే వస్తువు కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు పూజా సామాగ్రి స్టోర్స్కి వెళ్ళి అక్కడ అడిగితే వాళ్ళు ఇస్తారు, లేదా కొన్ని కిరాణా షాపుల్లో కూడా ఇది మీకు దొరుకుతుంది. ఈ స్ఫటికను తీసుకొచ్చి ఒక ఎర్రటి వస్త్రాన్ని ఒక చిన్న సంచిలాగా కుట్టి ఆ స్ఫటికను దానిలో వేసి దానితో పాటుగా ఒక రాగి నాణాన్ని కూడా అందులో ఉంచి మూట కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారానికి ఎడమ పక్కన పైన వేలాడదీయాలి. ఈ విధంగా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని అంతా కూడా ఈ స్ఫటిక ఆకర్షిస్తుంది. అలాగే బయట నుండి ఎటువంటి చెడు శక్తి మీ ఇంట్లోకి రానివ్వకుండా ఈ స్ఫటిక అడ్డుకుంటుంది. అలాగే ఈ స్ఫటికను పొడిగా చేసి చిన్న ప్యాకెట్లో పోసి ఇంట్లో అన్ని మూలలా పెట్టండి. అలాగే ప్రధాన ద్వారం దగ్గర ఉండేటువంటి మ్యాట్ కింద సరిగ్గా మధ్య భాగంలో ఒక స్ఫటిక పొడి ప్యాకెట్ను ఉంచండి. ఈ విధంగా చేస్తే గనుక మీ ఇంట్లోకి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ ప్రధాన ద్వారం దగ్గరే ఆగిపోతుంది. మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అదేవిధంగా ఒక చిన్న స్ఫటిక ముక్కను మీ వ్యాపార స్థలంలో గనుక పెట్టుకున్నట్టయితే మీ వ్యాపార సంస్థలో అసలు నెగిటివ్ ఎనర్జీ అనేదే ఉండదు. అలాగే మీరు డబ్బులు దాచుకునే లాకర్లో కూడా ఒక చిన్న స్ఫటిక ముక్కను గనక ఉంచినట్టయితే మీకు అసలు ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు. అదేవిధంగా మీరు ఇంకొక చిన్న పని కూడా చేయండి. అదేమిటంటే మీరు చెప్పులు పెట్టుకునే చెప్పులు స్టాండ్లో కూడా ఒక చిన్న స్ఫటిక ముక్కని ఉంచండి. ఎందుకంటే మీరు ఎక్కడెక్కడో తిరిగి ఇంటికి వచ్చి కాళ్ళు కూడా కడుక్కోకుండా చెప్పులు స్టాండ్లో వదిలేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ప్రస్తుతం పట్టణాలలో జరిగేది ఇదే. అదే పల్లెటూరులో అయితే ఇంటి ముందు బావులు, కుళాయిలు ఉంటాయి. వాళ్ళు కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని అప్పుడు లోపలికి వెళుతూ ఉంటారు. కానీ పట్టణాలలో ఉండేవాళ్ళు, ముఖ్యంగా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు అయితే అసలు ఇంటి ముందు కుళాయి ఉండే పరిస్థితే ఉండదు వాళ్ళకి. కాబట్టి వాళ్ళు కాళ్ళు కడుక్కోకుండా చెప్పులు బయట వదిలేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఎక్కువగా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఎలాగో చెప్పులని, షూని కడగరు కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది అలానే ఉండిపోతుంది. కాబట్టి మీరు చెప్పుల స్టాండ్లో కూడా ఒక చిన్న స్ఫటిక ముక్కను ఉంచండి. దానివల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఈ విధంగా చేసి చూడండి. మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా మొత్తాన్ని స్ఫటిక ఆకర్షించేస్తుంది. ఈ విధంగా చేసి చూడండి. ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. ఇంట్లో ఉన్న వారందరికీ సుఖశాంతులు కలుగుతాయి, మానసిక ప్రశాంతత కలుగుతుంది. మీ ఇంట్లో అసలు ధనానికి లోటే ఉండదు. భార్యాభర్తల మధ్య కలహాలు తొలగిపోతాయి. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇంట్లో ఉన్న వాళ్ళకి అసలు అనారోగ్య సమస్యలే ఉండవు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి.